ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో రమా రమా ప్లీజ్ మీరు ప్రాక్టీస్ చేయండి. రమా ఓకేనా? రామా చూసుకోవాలి కదా రామా, నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. కానీ మీ హోప్స్ అన్నీ అమ్మేశాను సార్. రామా నువ్వు గ్రౌండ్లో కొట్టే ప్రతి గోల్కి నేను ఈల వేస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అసలు నేను హాకీ ఆడట్లేదు సార్. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరు. రామా చాలా కేర్ఫుల్గా ఉండాలి రామా. రేపు మ్యాచ్ ఆడే టైంకి నీకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. ఏ చిన్న గాయం ఉన్నా కూడా నిన్ను ఎలవ్ చేయరు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త, సరేనా? మీరెంత ప్రేమగా చెప్తున్నారో. నేను మిమ్మల్ని అంత మోసం చేస్తున్నాను. మీరు కన్న కలలన్నీ కూల్చేయాలని చూశాను. నన్ను క్షమించలేరని తెలుసు. అందుకే నా బాధని బయటకు చెప్పుకోలేక, గుండెల్లో దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. నేను ఇంత చెప్తుంటే ఏం ఆలోచిస్తున్నావు రామా? ఏం లేదు సార్. సరే దా మెల్లగా. రామా ఇప్పుడు ఓకేనా? రామా ఈ రోజు కోసమే నేను ఎంతో ఎదురు చూశాను. రేపు నువ్వు ఆట గెలిచాక నేను పడ్డ అవమానాలు, బాధలు ఇవన్నీ క్షణాల్లో ఎగిరిపోతాయి. నా భార్యే నాకు స్టూడెంట్గా దొరకడం నా అదృష్టం రామా. నాతో మాట్లాడే ప్రతి ఒక్కరూ నాకంటే ముందు నీ గురించే ప్రస్తావిస్తున్నారు. నువ్వు సాధించే విజయం, నువ్వు నాకిచ్చే అతిపెద్ద కట్నం రామా. నేను నీ నుండి గర్వంగా తీసుకోగలిగేది అదొక్కటే. థ్యాంక్ యూ రామా, థ్యాంక్ యూ సో మచ్. నా మాటలే నన్ను ఇంత ఎమోషన్కి గురి చేస్తుంటే రేపు నీ ఆట నన్ను ఇంకెంత ఎమోషన్కి గురి చేస్తుందో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది రామా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. హలో, ఇప్పుడే వస్తున్నాను. రామా
నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను వచ్చాక ప్రాక్టీస్ చేద్దాం. నాన్న విషయంలో న్యాయం చేశాను అనుకోవాలో మీ విషయంలో అన్యాయం చేశాను అనుకోవాలో తెలియట్లేదు సార్. నన్ను క్షమించండి అని అడగడం చిన్న మాట అవుతుందేమో. హాయ్ రామా. ఎందుకు వచ్చావు? నేను అప్రిషియేట్ చేయడానికి వచ్చాను. అలా చూడకు. నాకు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేంత టాలెంట్ లేదు, కానీ ఈ టైంలో నన్ను ఇక్కడ చూస్తే నీ మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుందో నాకు తెలుసులే. నిన్ను చూస్తే నాకు చాలా స్ట్రైక్ అవుతాయి. విషయం చెప్పు. ఒకసారి చేయిస్తావా? నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఏ. కంగ్రాచులేషన్స్ రామా, కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఎందుకంటావేంటి? నువ్వు చాలా గ్రేట్. నేనెప్పుడు మా నాన్నని హెల్ప్ అడగడమే తప్ప నేనెప్పుడు మా నాన్నకి హెల్ప్ చేయలేదు. కానీ నువ్వు ఒక పల్లెటూరి రైతు బిడ్డవి. కాలేజీ చదువు తప్ప వేరే లోకం లౌక్యం తెలియని దానివి. హాకీ స్టిక్ అండ్ బాల్ తప్ప ఇంకేమీ చూడని దానివి. ఇన్ఫాక్ట్ ఖర్చులకు కూడా శౌర్య దగ్గరే చేయి చాచేదానివి. అలాంటిది ఏకంగా 5 కోట్లు తెచ్చి ఊర్లో జనాలకి పనిచేస్తావంటే ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా. నాకీ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? కొన్ని అలా తెలిసిపోతాయిలే. అయినా కుడి చేత్తో చేసిన సహాయం ఎడం చేతి కూడా తెలియకూడదు అంటారు. నువ్వు తండ్రికి చేసిన సహాయం భర్తకి తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. అది నీకు అనవసరం. కానీ నాకు నువ్వు ఆదర్శం రామా. ఈ విషయంలో నిన్ను ఎంత అభినందించినా తక్కువే. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నువ్వు చెప్పింది చాలు. నేను ప్రాక్టీస్ చేయాలి. నువ్వు వెళ్ళు. వెళ్తానులే, కానీ నా బ్రెయిన్ ఒక పిచ్చి ప్రశ్న తెగ తొలిచేస్తోంది. నిజం చెప్పు, రిలాక్స్ అయిపోతాను. ఏంటది? ఆ 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా తెచ్చావు? ఎవరిచ్చారు? నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సిన అంతకన్నా అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు రామా. ఒక ఆడది జాబ్ చేస్తే వేలల్లో సంపాదిస్తుంది, చిన్న వ్యాపారం చేస్తే లక్షల్లో సంపాదిస్తుంది. కానీ కోట్లు సంపాదించాలంటే సినిమాలో నటించాలి లేదా రాజకీయాల్లో జీవించాలి. ఒక్క యాడ్తో శౌర్యని నటనకే గుడ్ బై చెప్పించేశాడు. ఇక రాజకీయం అంటావా? ఆ జెండా రంగులు నువ్వు పులుముకోలేవు. ఇవేవీ చేయకుండా అంత డబ్బులు తెచ్చావు అంటే నీ ఒంటి మీదున్న 100 గ్రాముల బంగారాన్ని కాకుండా ఈ 50 కేజీల బంగారాన్నేవైనా